పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆ గ్రామానికి ఆ గ్రామ కళ నెరవేరింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఎన్ని వీడియోల్లో చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తరగని పరిస్థితి అయితే ఉంది. కానీ నిజంగా ఇంకొక అద్భుతం, ప్రతిరోజు ఆయన చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తారు. దాంట్లో ముఖ్యంగా గొల్లప్రోలు అనే ఊర్లో తాటిపర్తి గ్రామాల నుంచి చిన్న జగంపేట గ్రామానికి వెళ్ళే రోడ్డు గుంతలమయంగా అయిపోతే ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ గారు రాగానే ఆ గ్రామానికి ఇంతవరకు రోడ్లే పడలేదంట. ఎవరిని అడిగినా, గత ప్రభుత్వాల్లో ఏ మంత్రిని అడిగినా, ఏ ఎమ్మెల్యేని అడిగినా కూడా చేయలేనటువంటి పరిస్థితికి వాళ్ళు ఇంకా అడగటమే మానేశారట. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది, ఆయనకి మనం గెలిపిస్తే బాగుంటుంది అనుకున్న తర్వాత గెలిచిన వెంటనే అక్కడికి వాళ్ళు వెళ్ళి, సార్ మాకు ఇలా ఈ రోడ్డు ఇన్ని రోజులు పడలేదు అని చెప్పి చెప్పడంతోనే వెంటనే శాంక్షన్ చేసి రోడ్డు వేసి చూపించారట. వచ్చినటువంటి 6 నెలలు 8 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఎన్నో అద్భుతాలకు ఒక తావునిస్తూ, ముఖ్యంగా అటు మన్యం జిల్లాలు కావచ్చు, పులివెందులు కావచ్చు, చిత్తూరు కావచ్చు, అనేక పంచాయతీలకు ఒక అద్భుతమైనటువంటి మార్గాలను వేస్తూ ఎన్నో రోడ్లు వచ్చేస్తున్నాయి, డ్రైనేజీలు వస్తున్నాయి, గోకులాలు వస్తున్నాయి, కరెంటు లేనిటువంటి కుటుంబాలకు కరెంటుని ఇస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల ఏ ప్రభుత్వం చేయలేనటువంటి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చేస్తున్నారు అంటే ఆయన సంకల్ప బలం నిజంగా ఏ రకంగా ఉందో, ఆయన ఎందుకు అలా ఆలోచిస్తున్నారో నిజంగా ఎవరికి అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయలేనటువంటి పనులను, ఏ మంత్రి ఆలోచన చేయలేనటువంటి కార్యక్రమాలను ఆయన చేసుకుంటూ చూపిస్తుంటూ వస్తున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండటం అనేది ఇక్కడ ప్రజలు, ఈ పంచాయతీలో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు అదృష్టంగా భావిస్తున్నారు. ఒక వాటర్ లేదని చెప్పి, అంటే కలుషితం అయిపోయిందని చెప్పి గుడివాడ ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వెంటనే ఏదో 1 నెలలోనో 2 నెలల్లోనో చేస్తారనుకునే దానికి జస్ట్ ఒక 1 వీక్లో దానికి క్లియర్ అయిపోవాలి అని చెప్పినటువంటి పరిస్థితి. ఇక రోడ్లు చూస్తే మనం చూసాం, ఏదో వస్తారు ఎప్పటికో వేస్తారులే, లేదంటే అప్పటి వరకు ఇలా ఉండిపోద్దులే, ఇప్పుడే వచ్చిన వెంటనే 6 నెలల్లోనే ఏం చేసేస్తారు, వాళ్ళకి నిధులు ఉండాలి కదా, ఇంకోటి ఉండాలి కదా, గత ప్రభుత్వాల నుంచి మొత్తం అంతా ఊడ్చుకు పెట్టుకుని అప్పులు పాలు చేశారు, ఇప్పుడు ఏం వేసేస్తారులే అనుకుంటే వచ్చినటువంటి 6 నెలల్లోనే సంక్రాంతి పండుగ లోపు వాళ్ళకి ఎవరైతే ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలస వెళ్ళి లేదంటే కుటుంబం కోసం అక్కడికి వెళ్ళి కష్టపడుతున్న వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ పండగని రోడ్డు చూసుకుంటూనే ముందు ఇంటికి రావాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు, మా ఊరికి మంచి రోడ్డు పడింది అనే ఆనందంతో హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రావాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్గా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సంకల్ప బలంతో పెట్టుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేసినటువంటి వ్యక్తి. సో 1 కాదు 2 కాదు, ఎన్నైనా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడం, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవడం అనేది చిన్న విషయం అవుతుంది. ఇంకా చాలా 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 అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు ఆయన ఈ రోజు శ్రీకారం చుట్టబోతున్నారు, పూర్తి చేస్తున్నారు. రేపు కూడా చాలా కార్యక్రమాలు ఉండబోతున్నాయి అని కూడా తెలుస్తుంది. వచ్చినటువంటి 1-2 నెలల్లోనే వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. గ్రామ సభలు నిర్వహించి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇంకా పూర్తి అవ్వాల్సినవి, పూర్తి చేయవలసినవి 5 ఏళ్లలో చెప్పాలంటే ఈ 75 సంవత్సరాల చరిత్రలో చేయలేనటువంటి పనులను ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి చేసి చూపిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి మార్క్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, నాకు తెలిసి ఆయన సీఎం అయినా కూడా దీన్ని వదలరేమో పంచాయతీరాజ్ శాఖని. నిజంగా అంత ఆయనకి ఇప్పుడు ఏదో ర్యాంక్ కూడా వచ్చింది టాప్ 10లో. ఆయనకి కనీసం ఎమ్మెల్యేగా అవగాహన, అంటే పరిపాలన అనుభవం లేదు, మంత్రిగా లేదు, అయినా కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నారో చూసుకోండి, ఎంత బలంగా పనిచేస్తున్నారో అనే దానికి చూసుకోండి. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మ్యాసివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. దేశం మొత్తంలోనే తన వైపు తిప్పుకునేలాగా ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చో మిగతా రాష్ట్రాలకు సవాలు విసిరేలాగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు.